హాయ్ గైస్ మోటార్ ఆన్ చేయగానే మొక్కలకు వాటర్ రాలేదని చెప్పి తిరిగి తిరిగి ఎండకి గేరెక్కిపోయాను. తీరా మస్తు చూస్తే మోటార్ పక్కన ఒక సబ్ లైన్ ఉంది. సబ్ లైన్ దగ్గర నుంచి వాటర్ లీక్ అవుతుంది. ఇంకా చేసేది ఏమీ లేక పారతో బురదంతా నేనే తీస్తున్నాను. ఈ బురదంతా క్లీన్ చేస్తే కానీ తెలియదు ఎంత డ్యామేజ్ అయ్యిందో ఏంటో అని. ఎంతో కష్టపడి క్లీన్ చేశాను. పైప్కి అయితే ఈ విధంగా చిన్న కన్నం పడింది. చిన్న కన్నమే కాబట్టి సాకెట్ వేయవలసిన అవసరం లేదు. ప్యాచ్ వేసుకుంటే సరిపోతుంది. ఇది 63 mm సబ్ లైన్, అందుకని చెప్పి నేను 63 mm పైప్ని ఈ విధంగా కట్ చేసుకున్నాను. పైప్ కట్ చేసిన తర్వాత నాకు చిన్న డౌట్ వచ్చింది. మళ్ళీ ఇది సరిగ్గా అంటుకుంటుంది లేదని చెప్పేసి యాక్సి బ్లేడ్తో ఈ విధంగా స్క్రాచెస్ పెడుతున్నాను. ఈ పైపు లోపలికి ఫుల్గా సాల్వెంట్ సిమెంట్ అప్లై చేస్తున్నాను. మనం ఎంత ఎక్కువ సాల్వెంట్ సిమెంట్ అప్లై చేసుకుంటే అంత మంచిది. ఇప్పుడు మనకి ఎక్కడైతే కనబడిందో ఆ సబ్ లైన్కి ఫుల్గా గమ్ అప్లై చేస్తున్నాను. ఈ డ్రిప్ లైన్ పాతది కావడం వల్ల మొక్కలకు నీరు వెళ్ళడం తక్కువ అవుతుంది. పైపులకి బొక్కలేమో ఎక్కువైపోతున్నాయి. మనకి మొక్కలకు వాటర్ కావాలి కాబట్టి ఈ విధంగా కష్టపడి మెయింటెనెన్స్ చేస్తున్నాం. లేదంటే ఎప్పుడో తీసి పారేద్దాం. ఈ కట్ చేసిన పైప్ మొక్కని ఈ విధంగా అంటించుకున్నాను. 2 నిమిషాల పాటు గట్టిగా పట్టుకొని ఉండాలి. ఫైనల్ గా మన కష్టానికి ప్రతిఫలం లభించింది. ఈ విధంగా సెట్ చేస్తే పూర్తిగా సెట్ అయింది. చాలా హ్యాపీగా ఫీల్